ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం గ్రహస్థితులను అనుసరించి సింహరాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం. అక్టోబర్ 11, 12 తేదీలలో మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా ఈ రాశి వారికి అదృష్టం ప్రమాదానికి కేంద్రంగా ఏ విధంగా మారబోతోంది, ఈ రాశి వారికి ఈ సమయంలో పొంచి ఉన్న పెను ప్రమాదం ఏంటి, ఈ సమయంలో ఖచ్చితంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే ప్రమాదం నుంచి బయటపడడానికి ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి గురించి చూసుకున్నట్లయితే సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారందరూ కూడా సింహరాశికి చెందిన వారై ఉంటారు. సింహరాశికి అధిపతి సూర్యుడు. అయితే ఈ రాశి వారికి అక్టోబర్ 11, 12 తారీఖులలో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అనే విషయం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. కెరియర్ పరంగా చూసుకుంటే కొన్ని సానుకూలమైన మార్పులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇది అనుకూలమైన కాలం అవుతుంది. కెరియర్లో అభివృద్ధి చెందుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వినే అవకాశం ఉంటుంది. అది కెరియర్లో మీ ప్రమోషన్ కావచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్కి సంబంధించిన విషయం కావచ్చు, లేదా కొత్త ప్రాజెక్టులు పొందే విషయంలో కావచ్చు. మీకు కెరియర్ పరంగా ఒక మంచి శుభవార్త అయితే వినే అవకాశం ఉంటుంది. మీరు కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది మీకు అనుకూలమైన సమయం. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు. మీ వృత్తి స్థానంలో మార్పు కూడా ఉండే అవకాశం ఉంటుంది. విదేశాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన ఫలితం లభిస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు ఆదాయ ప్రవాహాన్ని కూడా అధికంగా చూస్తారు. మీ పెట్టుబడి నుంచి మీకు మంచి రాబడి లభిస్తుంది. రుణం లేదా ఆర్థిక సాయం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే చిన్న స్వల్పకాలిక పెట్టుబడులకు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అంటే తల ముఖానికి సంబంధించినటువంటి చిన్న ఆరోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర పెద్ద ఆరోగ్య సమస్యలైతే ఈ సమయంలో ఏవీ సూచింపబడలేదు. ఇక కుటుంబ పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్ర కానీ వినోదయాత్ర కానీ చేస్తారు. మీరు మీ తండ్రి లేదా సోదరుడి నుంచి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. మీ జీవిత భాగస్వామికి మీ కెరియర్లో కొంత మేరకు మార్పు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొంత మేరకు జాగ్రత్తగా ఉండాలి. మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో అనుకున్న విషయంలో అనుకున్న విధంగా ముందుకు సాగడానికి మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా తొలగిపోయి పాజిటివ్ వైబ్ని మీరు పొందగలుగుతారు. మీరు ఏదనుకుంటే అది మీ జీవితంలో ఉన్నతంగా నిలవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు అనుకున్న దానికన్నా కూడా కొంత మేరకు మీ ఆలోచనలను అమలు చేయడం వల్ల వృద్ధి చెందుతారు. మీకు అభివృద్ధి కూడా ఎంతో ఉన్నతంగా ఉండటానికి మీ కుటుంబ సభ్యులకి కారణమవుతారు అనడంలో సందేహమే లేదు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారు కొన్ని అంశాలలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా ఇదే. మరి దానికి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో మనం ఎదుర్కోబోయేటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలన్నా, లేదంటే ఆ పరిస్థితుల నుంచి పూర్తిగా కోలుకోవాలి అన్నా మనం కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సిన అంశంగా మారుతుంది. మీరు ఎక్కువగా దూర ప్రయాణాలకు ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మద్యం సేవించి వాహనం నడపడం వంటి పనులు అస్సలు చేయకండి. ఈ సమయంలో మీ డ్రైవింగ్ లైసెన్స్ వంటి అవసరమైన పత్రాలను మీ దగ్గర ఉంచుకోండి. ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రయాణించడం, అలాగే ఏ వాహనం అయినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ప్రయాణం తప్పనిసరి, కానీ నేను సొంత వాహనం నడపలేను అని అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా డ్రైవర్ని పెట్టుకొని వాహనం నడిపించండి. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారంలో కొన్ని కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు ఈ సమయంలో కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం పెడతారు. మీ వ్యాపారం ఖచ్చితంగా ఈ సమయంలో మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సాధారణ వ్యాపారం ఆర్థిక అభివృద్ధిని సొంతం చేసుకుంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది ఎంతో అద్భుతమైన సమయం. విద్యార్థులకు కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తుంది. వారు తమ ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందుకుంటారు.
విద్యార్థులు తమ ఉపాధ్యాయులు విశ్వాసాన్ని తిరిగి పొందటానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. ఇక పోటీ పరీక్షలు రాణించేవారు లేదంటే ఏదైనా కోర్సుల కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారికి ఖచ్చితంగా అదృష్టం కలిసొస్తుంది. మీరు ఏదైతే రంగంలో ముందుకు వెళ్ళాలని ఆశపడి ఆ యొక్క కోర్సుని కానీ అధ్యయనాన్ని కానీ స్టార్ట్ చేస్తారో దాన్ని మీరు ఎంతో మంచి అద్భుతంగా రాణించడం జరుగుతుంది. విదేశాలలో ప్రవేశానికి ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో పోటీ పరీక్షలు రాసి అక్కడే స్థిరపడాలి అనుకునే వారికి మీరు కనుక ప్రణాళికాబద్ధంగా పూర్తిగా ఏకాగ్రతను పెట్టి చదివినట్లయితే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయిని సాధిస్తారు. ఇంకా మీకు జీవితంలో ఇప్పటి వరకు జరిగిన దారుణాలన్నింటికీ కూడా ఇంకా చెప్పబోతోంది మీ అదృష్టం మీకు ఎంతో ఆనందంగా మారబోయే క్షణాలు రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారేటువంటి అద్భుతమైన క్షణాలు ఇవి. కాబట్టి మీ దాకా వచ్చినటువంటి అవకాశం గురించి 1కి 10 సార్లు ఆలోచించుకొని మంచి మార్గంలో మంచి నిర్ణయం తీసుకోండి. మీకు వచ్చిన అవకాశాలని జారవిడ్చుకోవద్దు. అలాగే ఈ సమయంలో ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు. అందుచేత మీ సొంత విషయాలు ఇతరులకి చెప్పేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే వారు మీతో స్నేహపూర్వకంగా నటించి మీ విషయాలు తెలుసుకొని మీ మీద కుట్ర చేసే అవకాశం ఉంటుంది. ఇక ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు స్నేహపూర్వకంగా మాట్లాడినా కూడా వారు మన మంచి కోసం చెప్తున్నారా లేదా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే వారికి మీ సొంత విషయాలను చెప్పండి. ఏ అంశానికి సంబంధించిన నిర్ణయం అయినా సరే, అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మీ కెరీర్లో కానీ, లేదా విద్యకు సంబంధించిన విషయాలు కానీ, కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ, ఏ అంశంలోనైనా సరే ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి పెద్దలను సంప్రదించి లేదా అనుభవజ్ఞుల సలహాలు పాటించి నిర్ణయం తీసుకోవడం వల్ల జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కూడా ఫోకస్డ్గా చేయడానికి ప్రయత్నించండి. అంటే ఏకాగ్రత ఉంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలని పొందుతారు. ప్రతి పని కూడా, అంటే అది చిన్నదైనా పెద్దదైనా, దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేసినట్లయితే కనుక విజయం మీదే అవుతుంది. దీనివల్ల మీ వృత్తిని బట్టి మీరు ఆర్థికంగా కూడా మంచి స్థితిని చేరుకుంటారు. కానీ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండానే వృధా ఖర్చులు చాలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈ సమయంలో ఇటువంటి ప్రమాదం నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం చదవటానికి ప్రయత్నించండి. చదవటానికి వీలు కాని వారు వినడానికి ప్రయత్నించండి. ప్రతినిత్యం మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. దీనివల్ల మీలో దైవబలం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకులతో అర్చన చేయించుకోండి. గుడికి వెళ్ళడానికి వీలు కాని వారు ఇంట్లోని స్వామివారికి తమలపాకుల మాలను అలంకరించండి. సో చూసారు కదండి, అక్టోబర్ 11, 12 తేదీలలో మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా సింహరాశి వారు ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి పెను ప్రమాదాన్ని వారు చవి చూడబోతున్నారు, దాని నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారికి ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.